మొలకలకు పోయి ఎలకలను చూసి ఎల్లెంకల పడ్డాడట. ఆగో కాంగ్రెస్ పార్టీ నవయువ కురు వృద్ధుడు రాహుల్ బాబు కథ కూడా గట్లనే ఉందని కుతకు తుడుకుతుండ్రట ఇండియా కూటమోళ్ళు. రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమి నడిస్తే వాళ్ళ పుట్టి మునుగుడే కాదు మనల్ని కూడా ముంచంది ఊకోవడానికి ఫిక్స్ అయిందట. అందుకే ఆయనను దప్పియాలని డిమాండ్ చేస్తుండ్రు ఇండియా కూటమి లీడర్లు. ఇండియా కూటమిలా నాయకత్వ లొల్లి మోపైంది. హర్యానా మహారాష్ట్ర ఎన్నికలల్లా దారుణంగా ఓడిపోయే వరకు రాహుల్ లీడర్షిప్ మీద అందరికి నమ్మకం జడలిపోయింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదురిచ్చుడు కష్టమే. కాంగ్రెస్ ను నమ్ముకుంటే వాళ్ళు మునుగుడు కాదు మనల్ని కూడా ముంచుతారు. అందుకే రాహుల్ ను సైడ్ చేసి మమతానే కూటమి నడిపిస్తే మంచిగుండు అనే కాడికి వచ్చిండ్రట. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టోళ్ళు, శరద్ పవారు, శివసేన ఉద్దవోలు మమతకే జై కొడుతుండ్రట. అటు ఆర్జేడీ కూడా మమతకే సై అన్నారు. ఇటు వైసీపోలు కూడా మమత అయితేనే మాకు ఓకే అనే కాడికి వచ్చిండ్రు. మరి మమతను పెడితే కాంగ్రెస్ ఊకుంటదా అని లల్లును అడిగితే వాళ్ళకంత సీన్ లేదన్నట్టే కొట్టి పడేసిండ్రు. చూడురి ఎట్లుందో కథ. కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తా అన్నట్టు కూటమిలున్న పార్టీలతోటే మెప్పు పొందని రాహుల్ మన తెలంగాణకు వచ్చి గప్పాలు కొట్టబట్టి రాహుల్ ను నమ్మి కాంగ్రెస్ కు పట్టం కడితే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏమైతుందో దేశమంతా ఎరకైతున్నది. మరి చూడాలి రేపో మాపో ఇండియా కూటమికి బీటలు వారి రాహుల్ ను సైడ్ చేసినా ఆశ్చర్యం లేదంటుర్రు అంతా.